ప్రశాంతి సిఆర్ న్యూస్ కు స్వాగతం. గూడూరు పట్టణంలో వినాయక చవితి పండుగ సందర్భంగా పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణనాథుడిని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ దర్శించి పూజలు నిర్వహించారు. కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు. అలాగే బీసీ కాలనీ సమీపంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రహీం, ఇజ్రాయెల్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఓకే ఓకే సార్. భాగంగా మా ఎమ్మెల్యే మన గూడూరు మన సునీలు మన ఎమ్మెల్యే మరి అద్భుతంగా తీర్చిదిద్దేందుకు అవకాశం ఉంటుంది. మరి ఈ ప్రభుత్వంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మన ఎమ్మెల్యే గారు మన ముందుకు తీసుకురావడం జరుగుతోంది. ప్రతి ఇల్లు కూడా, ప్రతి గడప కూడా తొక్కుతూ ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో ఎవరికి ఏ సంక్షేమ కార్యక్రమాలు అందాయి, పేరు పేరున ప్రతి ఇంటిని కూడా నిజంగా కార్యక్రమం ప్రారంభం. అందరూ కూడా వచ్చి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయ ప్రార్థన. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. महागणपति जय बोलो गणेश महाराज के, जय बोलो गणेश महाराज के. नमस्ते अस्तरुद्भ्यो वेद्यः आनन्दकर्पूर उत्तरनीराजनं समर्पयामि. नीराजनानन्तरं नारायणो परो ज्योतिरात्मकामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो ददातु. वरसिद्धिविनायक स्वामी देवतानुग्रह फलप्रसाद पदयोर्वेण नमो नमो भक्त्याय मानो चन्द्रां साधन्ति साधन्ति देव दुष्टामदारा आदित्यवन्नेतो लक्ष्मी नाशयाम्यहं भूतरां दराष्टाय रामद्राय रामचन्द्राय नाथाय नाथाय सीताय नमो नमः. श्रीनिवासाय मंगलम भगवान मेरे का दाया उसो आया मैं सोचता हूँ बड़े में हैप्पी बोलो हम मेरा टिकट है
प्रजापति रोहिणी वेदपत्नी विश्वरूपा भवते चित्रवानो सानो यज्ञ दातु यथा देवे मरुशिविरा रोहिणी देव स्वात्रा नमस्ते विश्वहारुणकाराय नमो नमः वाहनम भवस्य वासक ओंतरात्मा ओं तत्सत्यं अतु पशुपति पसुंदातु। గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో చాగడం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. పట్టణ మరియు పరిసర ప్రాంత గ్రామ ప్రజలు వచ్చి కంటి పరీక్షలు నిర్వహించుకున్నారు. సంస్థ ఏవో కృష్ణ మాట్లాడుతూ చాగడం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నెల్లూరు తిరుపతి జిల్లాలో అనేక ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని, ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించడం జరుగుతుందని వెల్లడించారు. చాగడం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్ పెళ్లకూరు వారి ఆధ్వర్యంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మదురై వారి తిరుపతి శ్రీ వెంకటేశ్వర అరవింద్ నేత్రాలయం కంటి హాస్పిటల్ వారి సౌజన్యంతో మన గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని చాగడం గౌరీశంకర్ గారు నిర్వహిస్తున్నారు. ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరంలో ఇప్పటి వరకు గూడూరు మండల పరిసర ప్రాంతాల నుంచి అనేక మంది వచ్చి ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఇప్పటి వరకు 150 మంది ఈ ఉచిత వైద్య శిబిరంలో పాల్గొనడం జరిగింది. వచ్చిన వారందరికీ కూడా నిపుణులైనటువంటి అరవింద్ బృందం వారి పర్యవేక్షణలో పరీక్షలు చేసి వచ్చిన వారందరికీ కూడా కంటి పరీక్షలు ఉచితంగా చేసి అవసరమైన వారిని కంటిపొర ఆపరేషన్లకు ఎంపిక చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఒక 30 మందిని కంటిపొర ఆపరేషన్కి ఎంపిక చేయడం జరిగింది. ఈ కంటిపొర ఆపరేషన్లో ఇప్పటి వరకు సెలెక్ట్ అయిన వారిని ఈరోజు మధ్యాహ్నం వారిని తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర అరవింద్ నేత్రాలయంకి తీసుకువెళ్ళి అక్కడ మరలా పరీక్షలు చేయించి రేపు ఆపరేషన్ చేయించి మరలా ఎల్లుండి తీసుకొచ్చి గూడూరు పట్టణంలో వదిలిపెట్టడం జరుగుతుంది. అలాగే ఇప్పటి వరకు ఒక 25 మందికి కంటి అద్దాలు ఉచితంగా ఇవ్వడం జరిగింది. అలాగే ఒక 50 మందికి మందులు కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా చాగడం గౌరీశంకర్ గారు, చాగడం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీ చాగడం గౌరీశంకర్ గారు వారి సొంత నిధులతో ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా నెల్లూరు, తిరుపతి జిల్లాలోని ప్రతి మండల కేంద్రాలలో వారి సొంత నిధులతో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అందువల్ల నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని ప్రతి మండల కేంద్రాలలో మా ద్వారా జరగబోయేటువంటి ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరాలని కంటి సమస్యలతో బాధపడే వారందరూ కూడా ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గూడూరు పట్టణంలోని రైల్వే క్వార్టర్ సమీపంలో ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. స్వామివారు చందనాలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం మంగళ వాయిద్యాలతో పల్లకీ సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. शरणं
महागणाधिपताभ्यो नमः विमजमानस्यां गोत्राभिवृद्धिरस्तु विद्यानाम् अनुकूलफलसिद्धिरस्तु గూడూరు 2వ పట్టణ పరిధిలోని జానకిరాంపేటలో స్థానికులు వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిన్నారులచే ఏర్పాటు చేసిన భరతనాట్యం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. భక్తులు పూజా కార్యక్రమాలలో పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
అది हो गया 2 टन में आता हूँ। ఆల్రెడీ ఎవరన్నా ప్రదర్శన చేయని వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళు కూడా రండి, ప్రజెంటేషన్ ఉంది. ఓకే. గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద సిపిఐ సిపిఎం ఆధ్వర్యంలో బషీర్బాగ్ పోలీసులు ఘటనలో అసువులు బాసిన అమరుల 25వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు హయాంలో తెలుగుదేశం ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలు, ప్రపంచ బ్యాంకు సంస్కరణలకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు పిలుపునిచ్చాయన్నారు. ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించి కాల్పులు జరపడంతో ఈ పోరాటంలో అమరులైన కామ్రేడ్ రామకృష్ణ, బాలస్వామి, విష్ణువర్ధన్ రెడ్డిలు ప్రాణాలు కోల్పోయారన్నారు. ఈ దుర్ఘటన జరిగి 25 ఏళ్లయిందన్నారు. వారి ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. అనంతరం సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి శశికుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం కొనసాగిస్తున్న మోడీ అదాని అనుకూల విద్యుత్ సంస్కరణలు, పెంచిన విద్యుత్ ఛార్జీలు, ట్రూ అప్ ఛార్జీలు, స్మార్ట్ మీటర్లు, ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడతామన్నారు. విద్యుత్ అమరుల త్యాగాలు వృధా కావని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ చిల్లకూరు మండల కార్యదర్శి రమేష్, ఏఐ వైఎఫ్ జిల్లా నాయకులు సివిఎల్ సునీల్, మీరాబాయ్, గోపాల్, యాకోబు, రసూల్, జిలాని, వెంకటేశ్వర్లు, ఫరూక్, సిపిఎం నాయకులు పామంజీ మణి, బివి రమణయ్య, ఎంపేటి చంద్రయ్య, బి చంద్రయ్య, ఇన్సాఫ్ నాయకులు జమాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ అమరవీరుల ప్రతిజ్ఞా దినాన్ని పాటిస్తూ ఉన్నాం. ఈ అమరవీరుల ప్రతిజ్ఞా దినం ఎందుకోసం అంటే గతంలో 2000 సంవత్సరం ఆగస్టు 28వ తేదీన ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి హైదరాబాదులో ఆ రోజు ఇదే రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నాడు. ఆయన పెంచిన విద్యుత్ భారాలు, మోయలేని భారాలు పెట్టారు. ఆ వాటిల్ని దానికి వ్యతిరేకంగా సాగిన ఉద్యమమే ఈరోజు ఆ రోజు జరిగినటువంటి బషీరాబాద్ కాల్పుల్లో 3 విప్లవకారుల్ని, వామపక్ష యువకుల్ని 3ని చంపారు కాల్చి. ఆ 3 రామకృష్ణ, బాలస్వామి, విష్ణువర్ధన్ రెడ్డి. ఇక్కడ 3 కూడా ఆ రోజు ఈ విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా పాల్గొన్నందుకు వాళ్ళని పట్టణ పెట్టుకున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వమే ఉంది. ఆ రోజేమో ప్రపంచ బ్యాంకు సీఈఓగా నేను సీఈఓనని చెప్పుకున్నటువంటి మనిషి ఆ రోజు పెంచాడు విద్యుత్ ఛార్జీలు. మళ్ళా ఇవాళ ఏంటంటే రాష్ట్రంలో అదాని, మోడీ వీళ్ళిద్దరు సహకారం తీసుకొని వాళ్ళ విధానంతో మళ్ళీ ఈరోజు ఏంటంటే ఇప్పటికే 15,485 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు మోపి జనాలు బాధలు పడుతుండే సమయంలో మళ్ళీ ఇప్పుడు తీసుకొని వచ్చి మళ్ళీ ఇంకొక 4 రకాల విద్యుత్ బిల్లుల్ని మళ్ళీ పెంచడానికి మళ్ళీ పూనుకున్నారు. కాబట్టి ఇలాంటివన్నీ పూనుకుంటే ఇవాళ రాబోయే రోజుల్లో అనేక మంది మధ్యతరగతి ప్రజలు చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి ఇవాళ ప్రతి ఒక్కరు కూడా కరెంటు లేకుండా ఇళ్లలో ఉండే పరిస్థితి కాదు. అటువంటి వాళ్ళకి గతంలో 200 వచ్చే వాళ్ళకి ఇప్పుడు 1000 రూపాయలు వస్తూ ఉంది. గతంలో 100 రూపాయలు కొంతమందికి ఫ్రీగా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇవాళ అటువంటివి ఏమీ లేవు. అయినా కూడా ఆ విధంగా తీసుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు ఈ యొక్క ప్రతిజ్ఞ విధానం కూడా మన ప్రభాకరన్ చెప్పడం తెలిసింది. కానీ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 2000 సంవత్సరం హైదరాబాద్లో జరిగిన విద్యుత్ పోరాటం మనకందరికీ తెలిసిందే. ఆ రోజు జరిగిన పోరాటం ఈరోజు కూడా చెల్లో చూపించారు. ఎంతో దారుణం. న్యాయబద్ధంగా వేల మంది ఆ రోజు అసెంబ్లీలో మీటింగ్ లేకపోయినా కానీ మన యొక్క విద్యుత్ కోడ్
మన మినిస్టర్ గారికి తెలుపుకున్నామని పోతుంటే ప్రజలను ఆటంకం వేసి రోడ్డుకి అడ్డం ముల్లకం చేసి గుర్రాలతో తొక్కించి ఆ నీళ్ల కిందతో కాల్చి అది ఎదురుపడ్డ వాళ్ళని పిట్టలు కాల్చి కావడం జరిగింది. దాంట్లో 3 కాంప్లైంట్లు కూడా నిలవన మరణం జరిగింది. కానీ ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయంటే ఈయన మన చంద్రబాబు నాయుడు గతంలో కూడా ప్రపంచ పొత్తులు పెట్టుకొని వాళ్ళతో కలుపుకొని ఈ యొక్క ప్రజల్ని కరెంటు రూపంలో ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఆ రోజు కరెంటు ఛార్జీలు పెంచాడు. అదేవిధంగా ఇప్పుడు కూడా ఇదే ప్రభుత్వం వచ్చిన తర్వాత 2-ఆఫ్ ఛార్జీలు స్మార్ట్ మీటర్లు అనేక పద్ధతులు పెట్టి అదాని చేతులు కలిపి ఈరోజు కూడా కరెంటు పేరుతో విపరీతమైన ఛార్జీలు పెట్టుకున్నారు. కానీ ఆ యొక్క స్మార్ట్ మీటర్లు భలే డేంజరు. దానికని ఈ యొక్క ఉద్యమం అనేది ఆ రోజు 25 సంవత్సరాలు జరిగింది. ఇప్పుడు కూడా యథాస్థితిగా మనం మర్చిపోకుండా ఉండాలి. వాళ్ళు ఉద్యమంలో మరణించే వాళ్ళకి మనశ్శాంతి రావాలంటే విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలా, స్మార్ట్ మీటర్ పెట్టకూడదు. దానికి ప్రజలందరూ కూడా ఈ యొక్క పోరాటాన్ని ముందుకు కొనసాగిస్తారని చెప్పి నేను కోరుతున్నాను. గూడూరు పట్టణ సమీపంలోని మోదుగవనం శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. స్వామివారికి విశేష అలంకరణ, మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ రోజు నుంచి చక్కగా 31వ తేదీ ఆదివారం వరకు కూడా విశేషమైనటువంటి స్వామివారి పూజా కైంకర్యాలు నిత్యం కూడా జరపబడుతున్నాయి. దానిలో భాగంగా
31వ తేదీ ప్రాతకాలం నుంచి చక్కగా స్వామివారికి విశేష ద్రవ్య అభిషేక కార్యక్రమాలతో ప్రారంభమై చక్కగా ఒక 9 గంటల నిమిషాలకి స్వామివారి దేవాలయ ప్రాంగణమునందు చక్కగా ఏంటంటే స్వామివారికి విశేషమైనటువంటి గణపతి హోమ పూజా కార్యక్రమం అనేది నిర్వహించబడుతుంది. ఈ గణపతి హోమ పూజా కార్యక్రమంలో విద్యా కటాక్షం కోరేటటువంటి విద్యార్థులు కావచ్చు, అదేవిధంగా వ్యాపారాభివృద్ధిని కోరేటటువంటి వ్యాపారస్తులు కావచ్చు, అదేవిధంగా దీర్ఘ సుమంగళిత్వాన్ని కోరేటటువంటి స్త్రీమూర్తులు కావచ్చు, అదేవిధంగా అన్యోన్య దాంపత్యాన్ని కోరేటటువంటి దంపతులు కావచ్చు, అదేవిధంగా చక్కగా ఏందనంటే సంతానము లేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే సంతానాన్ని కోరుకునేటటువంటి వాళ్ళందరూ కావచ్చు, అదేవిధంగా అనారోగ్య సమస్యలు ఏమన్నా ఉంటే ఆ అనారోగ్య సమస్యలు తీరేటటువంటి దానికోసంగా వీటన్నిటినీ ఒకే సంయుక్తంగా చక్కగా ఒకే ప్రాంగణమనందు ఈ యొక్క చక్కగా స్వామివారి ప్రాంగణమనందు మహావైభోగంగా వీరందరికీ కూడా చెప్పినటువంటి ఈ కష్టాలు పడేటటువంటి వాళ్ళందరికీ కూడా చక్కగా ఈ గణపతి హోమ పూజా కార్యక్రమం అనేటటువంటిది ఆదివారం 31వ తేదీ ఉదయం 9 గంటల నుంచి నిర్వహించబడుతుంది. తర్వాత ఆ యొక్క హోమ కార్యక్రమం అనంతరం పూర్ణావతి అయిన తర్వాత చక్కగా కోలాట ప్రదర్శన కార్యక్రమం కూడా విశేషంగా జరపబడుతుంది. తదుపరి ఈ యొక్క ప్రతి సంవత్సరం యథావిధిగా జరిపించేటటువంటి విధంగానే స్వామివారి యొక్క దేవాలయం ప్రాంగణమనందు భారీ అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించబడుతున్నది. ఈ అన్నదాన కార్యక్రమంలో కూడా విశేషంగా భక్తమాశయులందరూ, అదేవిధంగా హోమ కార్యక్రమంలో కూడా భక్తమాశయులందరూ కూడా విశేషంగా పాల్గొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదములు అన్నప్రసాదంలో కూడా పాల్గొని చక్కగా కార్యక్రమాన్ని జయప్రదం చేసి స్వామివారి యొక్క కైంకర్యపూరితమైనటువంటి యథావిధిగా జరపబడేటటువంటి సంవత్సర పూరితమైనటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా నాయుడుపేట పట్టణ సిఐ బాబీ పర్యవేక్షణలో విద్యార్థులు యువతే లక్ష్యంగా గంజాయి విక్రయాలు చేస్తున్న 6 మందిని స్థానిక పోలీసులు అరెస్ట్ చేసి గుట్టురట్టు చేశారు. నాయుడుపేట డీఎస్పీ కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు గంజాయి విక్రయ ముఠా వివరాలను వెల్లడించారు. నాయుడుపేట పట్టణంలో విద్యార్థులు యువత ఎలక్షన్గా ఎంచుకుని గంజాయి విక్రయాలు చేస్తున్న 6 మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 2.5 లక్షల రూపాయలు విలువ గల 11.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అలాగే వారి వద్ద ఉన్న 4 సెల్ ఫోన్లు, 2 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేశారు. గంజాయి సేవించడానికి అలవాటు పడ్డ 14 మంది విద్యార్థులతో పాటు కొంతమంది యువతకు కౌన్సెలింగ్ ఇచ్చినట్లు డీఎస్పీ తెలియజేశారు. నాయుడుపేట పట్టణంలో గంజాయి విక్రయిస్తున్న ముఠాను పట్టుకోవడంలో ప్రతిభ చూపిన సిఐ బాబీ, ఎస్ఐ ఆదిలక్ష్మి సిబ్బందిని ఈ సందర్భంగా డీఎస్పీ అభినందించారు. నాయుడుపేట, సూళ్లూరుపేట పరిసర ప్రాంతాలలో గంజాయి అక్రమ రవాణాతో పాటు విక్రయించి వారిపై ఉక్కుపాదం మోపడమే లక్ష్యంగా పోలీసులు పనిచేస్తున్నట్లు తెలిపారు. అడవి ప్రాంతంలో కొంతమంది గంజాయి పట్టుకొని ఉన్నారన్న సమాచారంతో రైడ్ చేస్తే 6 మంది వ్యక్తులు దొరికారు. అందులో వాళ్ళ దగ్గర నుంచి 11.5 అంటే 11.5 కేజీల గంజాయి దొరికింది. కింగ్ పిన్గా ఉన్నాడు నాయుడుపేట టౌన్కు సంబంధించి. ఇతని మీద భద్రాచలంలో తర్వాత ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో కూడా గంజాయి కేసులు, పాత గంజాయి కేసులు ఉన్నాయి. ఆ బ్లెస్సర్ను కొన్ని తెలియని సోర్సెస్ నుంచి ఉత్తరాంధ్ర నుంచి గంజాయి తెప్పించుకొని ఇక్కడ లోకల్గా కొన్ని ప్రాంతాల్లో కొంతమందికి అమ్ముతున్నాడని ఇచ్చిన కన్ఫెషన్ మేరకు దాని మీద కేసు నమోదు చేసి నాయుడుపేట టౌన్ సీ గారు కేసు దర్యాప్తు చేయడం జరుగుతుంది. దాంట్లో 6 మందిని అరెస్ట్ చేయడం, ఆ 6 మంది యొక్క ఇంట్రాగేషన్ ద్వారా సుమారుగా 14 మంది కన్జ్యూమర్స్, లోకల్గా ఉండేటువంటి కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ 14 మందిని వాళ్ళ పేరెంట్స్ని పిలిపించేసి, కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు వాళ్ళల్లో, వాళ్ళ పేరెంట్స్ని పిలిచి వాళ్ళు కన్జ్యూమర్స్ తాగుతున్నారు కాబట్టి వాటిని కౌన్సిలింగ్ ఇచ్చి పేరెంట్స్ సమక్షంలో వార్నింగ్ ఇచ్చి పంపించడం అనేది, వాళ్ళ నేమ్స్ వివరాలు కూడా కలెక్ట్ చేసుకోవడం జరిగింది. వీళ్ళు కాకుండా ఇంకా కొంతమంది కన్జ్యూమర్స్ని పేర్లు ఐడెంటిఫై చేసే పనిలో ఉన్నాం. ఇది నాయుడుపేట టౌన్కు సంబంధించి లోకల్గా ఇది 2వ అతిపెద్ద అబ్స్కాండింగ్లో ఉన్నటువంటి సప్లై చేసినటువంటి వాళ్ళు బయట జిల్లాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం టీమ్స్ని ఫామ్ చేసాం. నాయుడుపేటలో కొన్ని పర్టికులర్ కాలనీస్లో కొంతమంది ఓల్డేజ్ పేరుతో ఏదో కొంతమంది మహిళలు అప్పుడప్పుడు గంజాయి తీసుకురావడం, అమ్ముతడం జరుగుతుందన్న సమాచారం మీద నిఘా పెట్టడం జరిగింది. ఎవరైనా సరే
గంజాయి గురించి సమాచారం ఉంటే పోలీసులకు ఇవ్వాలని కోరుతున్నాం. గంజాయి సేవించడం వల్ల వాళ్ళ ఆరోగ్యాలు నాశనం అయిపోతాయి, వాళ్ళ కుటుంబ వ్యవస్థ దెబ్బతింటుంది, ఇంకా సమాజంలో నేరాలు పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని గంజాయిని కట్టడి చేయాలని, గంజాయిని పూర్తిగా నిర్మూలించాలనే ఉద్దేశంతో రాష్ట్ర స్థాయిలో ఈగిల్ అనేటువంటి ఆర్గనైజేషన్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఐజీ స్థాయి అధికారితో ఫామ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా గంజాయి రవాణా, గంజాయి కలిగి ఉండటం, గంజాయి సేవించటం ఇలాంటి మొత్తాన్ని పూర్తిగా కంట్రోల్ చేయడానికి అన్ని పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాం. ఇక్కడ గంజాయి తాగేటువంటి ప్లేసెస్, రిమోట్ ప్లేసెస్ ఉంటే కూడా వాటిని డ్రోన్ ద్వారా కొంచెం ఐడెంటిఫై చేయడానికి డ్రోన్ కూడా ప్లే చేయడం జరుగుతుంది. నాయుడుపేట, సుళ్ళూరుపేట పట్టణాల్లో పర్టికులర్గా కొన్ని కాలేజీల్లో అయితే పోలీసులకు ఇస్తే తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాం. ప్రతి దగ్గరలో ఉన్నటువంటి అన్ని డిగ్రీ కళాశాలలు, ఇంటర్మీడియట్ కాలేజీలు, ప్రొఫెషనల్ కాలేజెస్లో ఈగిల్ టీమ్స్ ఫామ్ చేసాం. ఎవరైనా సరే గంజాయి తాగడం కానీ, గంజాయి గురించిన సమాచారం వస్తే కానీ పోలీసులకు సమాచారం ఇవ్వాలని, కంట్రోల్ చేయాలని. అలాగే ఏదైనా కాలేజెస్ లేదా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ 100 మీటర్ల దూరంలో ఉండేటువంటి ప్లేసెస్లో కోట్పా చట్టం కింద ఈ నిషేధ పొగాకు ఉత్పత్తులు అంటే సిగరెట్స్ ఇలాంటివి కానీ అలాంటివి అమ్మకూడదన్న ఉద్దేశంతో కూడా దాని మీద ఎవ్రీడే నాయుడుపేట, సుళ్ళూరుపేట చుట్టుపక్కల ప్రాంతంలో తిరుపతి జిల్లాలో ఎక్కడ ఉండకూడదనేటువంటి గట్టి ఆదేశాలు తిరుపతి జిల్లా ఎస్పీ గారు హర్షవర్ధన్ సార్ ఇచ్చారు. సో దాని మేరకు మేము అన్ని చర్యలు తీసుకుంటున్నాం. కౌన్సిలింగ్ చేస్తున్నాం, వెహికల్ చెకింగ్, కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నాం. తోటి ముందు ఇంకా మరిన్ని కేసులు పట్టుకుంటాం. దీన్ని నిర్మూలించాలన్న సదుద్దేశంతో ఉన్నాం. దయచేసి ఏదైనా సమాచారం ఉన్నట్టయితే పోలీసులకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గూడూరులో శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా బెంగళూరు నగరంలో నివాసం ఉంటున్న మాడ రాజశేఖర్, సుప్రజ దంపతులు, వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ప్రార్థనా పురస్కారం సదా నింబవృక్షస్య మూలాదివాసాన్ విశ్వమోక్షమాన శ్రియాం ఫలాపాదస్య గంధే మోరోజ్యాయ గచ్చతూషః బాలోస్య విశ్వభూతాని విభాష్యాన్ పరిదయః విసప్తసమిరకృతాః తాని ధర్మాని ప్రదమాన్యాసన్నో దేహనాహం మహిమానస్య. అర్జునోవాచ శ్రీ భగవానువాచ యో మాం నామ సహస్రేణ sto ఓం సిద్ధేశ్వరాయ నమః సంకల్పాయ నమః యోగీశ్వరాయ నమః భగవతే నమః భక్తోచ్చాయ నమః సద్గురుజాయ నమః పురుషోత్తమాయ నమః సత్యబోధకాయ నమః కామాదిలయాయ నమః దక్షిణామూర్తి నమః వెంకటరమణాయ నమః ఉదాహరణ हस्तो प्रक्षालयामि पादौ प्रक्षालयामि शुद्धाचमं समर्पयामि सद्गुरुसायिनाथ संख्यारूपाणि पुस्तकात्ममे त्वमेव विद्याधरणं त्वमेव सर्वं मम देहे कायेन वाचा मनसेन्द्रियैर्वा जानकीनायकं राम हरे 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 कृष्ण 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 हरे हरे ऋणां कुर्वतां भुक्ति मुक्ति.
వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా మనుబోలు గ్రామంలోని గమళ్లపాలెం వద్ద యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వినాయక మండపం వద్ద బుధవారం రాత్రి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కూచిపూడి నాట్య కళాకారుని నాట్య మయూరి కుమారి సుస్మిత బృందం వారిచే కూచిపూడి నాట్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మనుబోలు పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎం శివరాకేష్ హాజరయ్యారు. అర్చకులు సాయి కుమార్ శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా కుడుములు శ్రీనివాసులు గౌడ్, అనంతలక్ష్మి దంపతులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పార్వతీ సతయే హర హర మహాదేవ శంభో శంకర గణేష్ మహారాజ్ కి అందరూ పైకిలేందమ్మా, అందరూ పైకిలేరు. అయతీమహే తన్నోదంతి ప్రచోదయాత్ హిరణ్యభాత్రం మదోః పూర్వం దదాతి మదభ్యో సానేతి ఏకదా బ్రహ్మణోపహారతి ఏకదైవ యజమానాగి సర్వేభ్యః సర్వసర్వేభ్యః నమస్తే రుద్రరూపేభ్యః హర నమః పార్వతీ సుతయే హర హర మహాదేవ హర శంభో శంకర గణేష్. ఎప్పుడుగా వినాయక చవితి అంటే మామూలుగా వినాయక చవితి హస్త నక్షత్రం వస్తే ఎంతో శుభం, చిత్తా నక్షత్రం వస్తే ఇంకా శుభం. అంటే హస్త నక్షత్రం వినాయకుడికి ఎంత ప్రీతో చిత్తా నక్షత్రం అంతకంటే ఎక్కువ ప్రీతి. వస్తున్నారు. మధ్యలో గ్యాప్ సార్, మధ్యలో గ్యాప్ ఇవ్వమన్నా సార్. పల్లెటూరులో ఇలాంటి వాతావరణం అందరూ కలిసేదానికి చిన్న చిన్న అకేషన్స్ సరదాగా ఉంటాయి. సో ఈ కల్చరల్ యాక్టివిటీస్ చూడడానికి చాలా బాగున్నారు. అందరూ కాస్ట్యూమ్స్ ఎక్కడో మూవీ ఆడిషన్స్ లాగా అనిపించింది 2 minutes. సో వెరీ థ్యాంక్స్ అమ్మా ఆర్గనైజ్ చేసిన దానికి. అండ్ ఇంకోటి థ్యాంక్ యూ. ఈ ఇమ్మర్షన్కి సంబంధించి 2 మాటలు చెప్తాము. ఇమ్మర్షన్ రోజు మధ్యలో జరిగే రోజులు ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలక్ట్రిసిటీకి సంబంధించిన లూజ్ కనెక్షన్స్ లేకుండా పిల్లలు తిరిగే ఏరియాలో కానీ, అట్లాగానే ఇది ఎలా ఉండాలి అంటే అందరూ కలిసి సరదాగా చేసుకునేటట్టు ఉండాలి. ఇది ఒక గ్రూపుల మధ్యన లేదంటే వేరే వేరే వ్యవహారాలుగా క్రియేట్ చేసే విధంగా ఈ ప్లాట్ఫామ్ ఉండకూడదు. దాన్ని మనసులో పెట్టుకొని ఆర్గనైజర్స్ వ్యవహరించాలని. అట్ ద సేమ్ టైం నిమజ్జనం రోజు నిమజ్జనం స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనం ఇమ్మర్షన్ పాయింట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ వరకు వెళ్ళేంత వరకు కూడా ఎంటైర్ రూట్ ముందు వెహికల్కి ముందు అట్లాగనే బ్యాక్ సైడ్ ఒక 2-3 రెస్పాన్సిబుల్ పర్సన్స్ ముందుండి వాటిని ఇమ్మర్షన్ వరకు తీసుకువెళ్తే ఎటువంటి ఇన్సిడెంట్స్ అన్టువర్డ్ ఇన్సిడెంట్స్ ఏం జరగకుండా మనకి హ్యాపీగా ఈ ఈవెంట్ అనేది కంప్లీట్ అవుతుంది. ఎందుకంటే గతంలో మేము చూస్తున్నాం. అందుకనే పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కానీ విషయాలు కానీ ఎందుకు చెప్తామంటే నిత్యం చూస్తూ ఉంటాం కాబట్టి ఏదైనా జరిగే అవకాశం ఉంటుందని చెప్పి తెలిసినప్పుడు అలాంటివి జరగకుండా ఉండేదానికి జాగ్రత్తలు తీసుకోమని చెప్తారు. గతంలో మేము వర్క్ చేసిన దగ్గర ఇలాగనే నిమజ్జనానికి వెళ్తే ట్రాక్టర్ డ్రైవరు సడన్గా ఒకసారి బ్రేక్ కొడితే వెనకాల కూర్చున్నాడు తాగేసి ఉన్నాడు.
వాడు వెనక్కి ఇలా పడిపోయాడు, రోడ్డు తగిలి అనుకోకుండా చనిపోయారు. సో అలాంటి ఇన్సిడెంట్స్ ఎక్కడ జరగద్దు. వాటి పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం కేర్ఫుల్గా ఉండండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆర్గనైజర్స్. థ్యాంక్ యూ. మనుబోలు గ్రామంలోని బీసీ కాలనీలో వెలిసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం వద్ద నిర్వహిస్తున్న వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా గురువారం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా తాళ్ల నాగరాజు, నిర్మల దంపతులు, వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. बोलो गणेश महाराज की जय। వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరం వద్ద ఏర్పాటు చేసిన గణనాథుడికి బుధవారం రాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన గుండుబోయిన శ్రీనివాసులు, వరలక్ష్మి దంపతులు వ్యవహరించారు. ఈ పూజలలో చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ప్రారంభమవుతుంది కావున पुत्रमौत्रगां देहि मे शारदा लोकाभिरामं श्रीरामं भ्यो भ्यो नमाम्योः सम्प्रौक्तो भागस्य प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ चक्षो सूर्यो अजायताः मुखादिन्द्रच्छ आग्निच्छ प्राणराजाय नमः विनायकाय नमः द्वयमातुराय नमः ओम दिमुगाय అవుతుంది ఒకళ్ళు పెట్టించుకున్నాడు ఎత్తుతారు లేకపోతే వస్తారు. హలో
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.